నమస్తే నమస్తే అన్న. పేరన్నా? నా పేరు గంధం మురళీకృష్ణ పటేల్ అన్న. నాది వెంగళరావు డివిజన్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, సికింద్రాబాద్ పార్లమెంట్ అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా మీరు? ఇప్పుడు మేము మోడీ గారి బహిరంగ సభకి వెళ్తున్నామండి, ఎల్బీ స్టేడియంకి. అంటే ఇప్పుడు మనకు ప్రచారానికి మెయిన్గా ఒకటే రోజు ఉంది కదా, ఇంకా ఒక రోజుతో అయితే ఇది ముగుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అన్న? నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్ అన్న మనకు కానీ మాకు ఇక్కడ బీజేపీకి ఇంకా కాంగ్రెస్కి టక్ ఆఫర్ ఉండదు. టీఆర్ఎస్ అయితే మా దరిదాపుల్లో లేదు, ఆల్రెడీ మా నామ మునిగిపోయింది. అది కాంగ్రెస్ కూడా భయపడుకుంటూ క్యాండిడేట్ని అతి లాస్ట్గా పెట్టింది. వాళ్ళకు కూడా చాలా భయం ఉంది. ఇక్కడ మన తెలంగాణలో మాత్రం కంపల్సరీ మావి 12 నుంచి 13 స్థానిక సీట్లు మాత్రం పక్కా కొడుతుంది అన్న. అంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్పేసి అంటున్నావునా? ఇంత గట్టి ఎందుకు చెప్తున్నావునా? ఎట్లా చెప్పగలుగుతున్నావు? అండ్ మనం ఇంకోటి మెయిన్గా చూస్తున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఈ కాన్స్టిట్యున్సీలో, మన తెలంగాణలో ఇట్లా అధికారంలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్కి ఏమైనా వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్కి అయితే కష్టం అన్న. వాళ్ళు చెప్పిన 5 గ్యారంటీలు కానీ చాలా మందికి ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ లేదు. ప్రతి ఒక్కరు కరెంటు మాకు రాలేదు, సబ్సిడీ 200 యూనిట్లు దాటింది రాలేదు. తర్వాత గ్యాస్ కనెక్షన్ది అది రాలేదు. తర్వాత మీరు చెప్పిన ఆ బస్సు చూడండి, వాళ్ళు లేడీస్ కొట్లాడుతున్నారు, డైలీ ఒకళ్ళు కొట్లాడుతున్నారు. మా దగ్గర ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్ళేటోళ్ళు వాళ్ళకి సీటు దొరకట్లేదు. అసలు ముఖ్యంగా మెయిన్గా జాబ్ చేసుకునేటోళ్ళకు చాలా కష్టమవుతుంది. అసలు ఈ పథకాలు అనేటివి ఎవరికి ఇంప్లిమెంట్ అవుతలేదు. అసలు లెక్క చూసుకుంటే మీరు చూసుకోండి, ఎన్ని పథకాలు పెట్టారు, 6 గ్యారంటీలు. అసలు 6 గ్యారంటీలు ఏమున్నాయని ఏం లేవు, అంత శుద్ధ బోసు. ఇది కూడా ఏంటంటే మళ్ళీ దండుకోవాలి ఎలక్షన్లు. అక్కడ ఎవరు మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేద్దాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వచ్చిందంటే అంతే, ఇక బిస్కెట్ ఏదంతా. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పేసి కొంతవరకు మాటలు వినిపిస్తున్నాయి అన్న. మరి దాని గురించి ఏమన్నా? అదంతా తప్పు అన్న. రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదన్న. ఇదంతా ఏంటంటే ఓట్ల గిమ్మిక్ అనమాట కాంగ్రెస్ది. రిజర్వేషన్లు అన్నీ ఏం కాదన్న. మా అధ్యక్షుడు కూడా చెప్పిండు అక్కడ పార్లమెంట్, మొన్న జరిగిన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారన్న. ఇది చాలా శుద్ధ తప్పు. ఇది రిజర్వేషన్లు ఎవరు ముట్టారన్న. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న, మీ డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు బీజేపీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటే బాగుంటుందా, లేకపోతే కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉంటుందా అని చెప్పేసి? మనకు బీజేపీ ఉంటేనే అవుతుంది అన్న. ఇక్కడ మాకు మొన్న మా కిషన్ రెడ్డి గారు బోర్వెల్స్ కానీ అలానే స్థానికంగా ఉన్న కమిటీ హాల్స్ అండి, వెంటనే వెళ్ళగానే సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉంది మాకు అంటే ఆయన వచ్చిండు. ఇక్కడ ఉన్న బోర్లు కానీ కమిటీ హాల్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వెంటనే చెప్పంగానే వెంటనే వాళ్ళు ఉన్న అధికారులతో చెప్పి చేయించండి అన్న. అది మాత్రం పక్కా ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇక్కడ కాల తుమ్కావ మేకావా అన్నట్టుంది. వాళ్ళు మీరు తినండి మేము తింటాం, ఆ తినోడు దాంట్లోనే ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పైసలు లేవని ట్రై చేస్తారు వాటి గురించి. మొత్తానికైతే ఈ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి తప్పించి ఇంకెవరు గెలవరు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. మన తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది అన్న నీకు? ఎవరు గెలుస్తారు, ఎంతవరకు అని చెప్పేసి అనిపిస్తుంది? మీ బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినాం, బీజేపీకి తెలంగాణలో 12 నుంచి 13 స్థానాలు పక్కా. హైదరాబాద్ సీట్ ఒకటి మాధవిలత, మళ్ళీ సికింద్రాబాదు మల్కాజ్గిరిలో ఈటాల రాజేందర్ గారు, మళ్ళీ మా నిజామాబాద్లో చూసుకుంటే ధర్మపురి అరవింద్ గారు, మెదక్లో మా రఘునందన్ రావు గారు, పక్కా సీట్లు అండి ఇవన్నీ. ఇంకా కొత్త వచ్చిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళు పక్కా భారీ మెజారిటీతో గెలుస్తారు. ముఖ్యంగా మా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు మాత్రం భారీ బంపర్ మెజారిటీతో గెలుస్తారండి.